ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలిసిన ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ లేసా కృపల దేవాదయ రాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచుకోవాలని నీకు వందనాలు తండ్రి. ఇంకోసారి నీ ఘనమైన నామాన్ని ఆదిస్తూ నువ్వు అందరితో రక్షిస్తాను. అయ్యా వాక్యం తండ్రి ఎవరితో మాట్లాడమని నేను నేసిన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన యేసు నీకే అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూ నే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూ నే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నేను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నేను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, ఈరోజు తండ్రి అనేకులతో మీరు మాట్లాడండి ఏషియా. తండ్రి, వారు ఏ సమస్యల గుండా వెళ్తున్నారు ఏషియా. తండ్రి, వారిని కదిలించే వర్తమానం చేత, తండ్రి వారి జీవితాన్ని మార్చే వర్తమానం చేత, వారికి వారి కుటుంబానికి ఆదరణ కలిగించే వర్తమానము చేత, వారి జీవితాన్ని తండ్రి తండ్రి నీ ఆత్మ చేత నింపబడే తండ్రి వర్తమానము చేత వారితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు రోజు మనతో కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. Psalms chapter 3 verse 3. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఈరోజు దేవుడు మనతో చాలా క్లుప్తంగా మాట్లాడి ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడ, ఇక్కడ మనము ఇంగ్లీష్ బైబిల్లో కనుక గమనించినట్లయితే కేడము, షీల్డ్ గాను మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన తలను ఆయన ఎత్తువాడుగా ఉన్నాడంట. ఈరోజు నువ్వు ఎక్కడైతే దూషింపబడ్డావు, నిందింపబడ్డావు, మనం చాలా గత వీడియోస్లలో చూస్తూ ఉన్నాం. మనల్ని దేవుడు ఆదరణ కలిగించాలని ఆశపడుతున్నాడు. ఈ ఇయర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆదరణని ఖచ్చితంగా చూస్తారని మనం వాక్యంలో చూస్తూ వస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎక్కడ దూషింపబడ్డావు? నీ స్నేహితుల మధ్యలోనా, నీ కుటుంబం మధ్యలోనా? ఈరోజు నాన్న వారి మధ్యలో నువ్వు దూషింపబడుతున్నావా? ఈరోజు నీ ఉద్యోగంలో, నీ చదువులలో నువ్వు దూషింపబడుతున్నావా? అక్కడే నేను నీ తల ఎత్తాలని ఆశపడుతున్నాడు. అందరి ముందర దేవుడు నీ తల ఎత్తాలని ఆశపడుతున్నాడు. అలాగే ఏ ఆపద కూడా నీకు కలగకుండా ఆయన నీకు కేడముగా, హల్లెలూయా, అంటే ఆయన నీకు ఒక ప్రొటెక్షన్గా, ఒక షీల్డ్గా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు సైనికుల్ని మనం చూస్తే వారు ముందర ఒక షీల్డ్ పట్టుకొని ఉంటారు. అలాగే ఈరోజు దేవుడు నీ ముందర ఒక షీల్డ్గా, ఈరోజు ఒక ప్రొటెక్షన్గా దేవుడు నీకు నిలబడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ షీల్డ్ నీ వైపున ఉంటే నీకు ఏ హాని కూడా కలగదు. యుద్ధము యెహోవాది అన్న మాట దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన అతిశయాస్పదముగాను, అలాగే నీ తల ఎత్తువాడుగాను. ఈరోజు మనం కీర్తన గ్రంథంలో ఈ దావీదు రాసిన కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఆయన దావీదు మహారాజు తల ఎత్తాడు. ఇశ్రాయేలు ప్రజల ముందర దావీదును తల ఎత్తులా చేశాడు. ఆ చిన్న బాలుడు దావీదు గొలియాతును జయించి ఇశ్రాయేలు ప్రజలందరి ముందర తల ఎత్తులాగా దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ పక్షంన దేవుడు నీ తల ఎత్తాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీకు కేవలంగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే దూషింపబడుతున్నారో, నిందింపబడుతున్నారో, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. దేవుడు మీకు అక్కడే ఘనతను కలగాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యము ప్రతి ఒక్కరి పక్షాన నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడబోనాలి ఏషా. తండ్రి, ఈ వాక్యాన్ని ఒక నాటం ఫలింపజేయండి ఏషా. మా జీవితంలో ఈ వాక్యాన్ని తండ్రి ఫలింపజేయండి. ముక్క నాటం వృక్షాన్ని ఫలింపజేయండి. అనేకులకి ఈ వాక్యాన్ని అందింపజేయండి. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి తండ్రి. ముఖ్యంగా ఈ జనవరి మంత్ మీరు ఇచ్చిన తండ్రి సంఘానికి ఇచ్చిన వాగ్దానము తండ్రి ఆదరణ తండ్రి, ఆదరణ కర్తవుగా నువ్వు ఈరోజు తండ్రి అందరి పక్షం నిలబడతా అన్నావు తండ్రి. తండ్రి, జనవరి మాసము తండ్రి నడుస్తూ ఉండగా ఆదరణకర్త తండ్రి, ఆదరణకర్త తండ్రి వారి పక్షం తండ్రి యుద్ధము వహించిన కాక తండ్రి. ఆదరణ అనేది ఎలా ఉంటుందో తండ్రి, ఎలా ఉండబోతుందో ఒక్కసారి మీ ఆదరణ వారి తాకితే వారి జీవితం ఎలా మార్చబడుతుందో జనవరి మాసంలో వారికి మీరు బయలుపరచని ప్రార్థిస్తూ తండ్రి, ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం ఇచ్చేది అయిపోతున్నాం తండ్రి. తండ్రి, ప్రతి ఒక్క విషయంలో సహాయం తెచ్చండి. ముఖ్యంగా తండ్రి, ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం
వందనాలు మీ చేత పెడుతున్నాం తండ్రి. ముఖ్యంగా అనేకులు తండ్రి ఈ వారంలో ఎగ్జామ్స్ రాస్తుండగా నీ ఆత్మను కుమరించని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఈ వాక్యాన్ని అనేకులు మీరు అందింపజేయండి తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరి పక్షంలో ఈ వాక్యం నెరవేర్చబడును అక్కడి ప్రాశమస్య. ఎవరు ఎక్కడ దూషింపబడుతున్నారో అక్కడే వారి తల ఎత్తబడును కాక తండ్రి. వారి తండ్రి యుద్ధము తండ్రి, వారి యుద్ధంలో తండ్రి మీరు వారికి కేడంగా తండ్రి యుద్ధము యెహోవాదన్న మాట నెరవేర్చమని తండ్రి, ప్రతి ఒక్కరి పక్షం నీ వాగ్దానం నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.